వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఈరోజు అలాంటి ఎదురుచూపులకు ఏ హోప్ కానీ ఏ సమాధానం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ హోప్ని కల్పించట్లేదు. అండ్ గ్రాడ్యువల్గా కూడా దాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే దానికి కారణం ప్రైవేటైజేషన్. మాకు అనిపిస్తూ ఉంది, రీసెంట్ టైమ్స్లో మనం వింటా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ని మనము, డ్రివెన్ అప్రోచ్ని మనం యూటిలైజ్ చేయాలి. ఏదో ఒకటి అప్రోచెస్లో గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ, మీ అందరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని. అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్. ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది. అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్తా ఉన్నారు. సో బాగానే ఉంది ఇది. సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు? డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఇలాంటివి తీసుకొచ్చి, అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే, హాస్పిటల్లో కనుక కూర్చుంటే, ఈ డ్రివెన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ షుగర్లు ఏమైనా ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ చూస్తే అయ్యేవే కూడా లేదు. ఏంటంటే ఒకటే విధానం, ఒకటే పద్ధతి, ఒకే ఒక ఆలోచన, పీపీపీ మాడ్యూల్, ప్రైవేటైజేషన్. ఇది తప్పితే ఇంకేమీ లేదు, ఇంకేం కనపడటం లేదు. సో అంతలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తూ మరి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అక్కడే మనకు కాంట్రడిక్షన్ వస్తుంది, అక్కడే మాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే చెప్తుంది ఒకటి, మీరు చెప్పిన ఏ మాట మీద కూడా మీరు నిలబడట్లేదు. బట్ వేరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అస్సలు లేదు. ఇదే మోసం నడుస్తూ ఉంది, ఇదే మాయం చేస్తూ ఉన్నారు. వర్షం పడితే చాలా మంది లోపల తీన్మా డాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపోయి, ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి, ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం, అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక, కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద శ్రద్ధ చూపించారు. కాబట్టి మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి, ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షన్లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈరోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా. పెద్దలందరూ ఉన్నారు. నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు, నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈరోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ధైర్యంగా, గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఒకటే ఒక విషయం చెప్తున్నా. మొన్న రీసెంట్గా నేను ఒక ఫ్లైట్లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి, ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు. ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే,
అమ్మ రక్షించారు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిచి. ఎందుకంటే 2018లో నేను శంకుస్థాపన చేశా, 19లో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా. అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి. ఒకటే చెప్తున్నా సార్, మీరు ఏదైతే 6 శాసనాలు తీసుకున్నారో ఈ 6 శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కలలుగన్న 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా, మరీ ముఖ్యంగా గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను వస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులి స్టాప్ పడే పరిస్థితి, మళ్ళా ఇలాంటి గుంట నక్కలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి నుంచే 2029 ఎన్నికలకి కూడా ఇప్పటి నుంచే పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ, ఈ మహావేదికగా మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అనిత గారికి ధన్యవాదాలు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అక్కడి నుంచి వెనక్కి పంపుతున్నారని సమాచారం.